అందరికీ శుభోదయం. నా పేరు కృష్ణ ప్రద్యుమ్న. ఈరోజు మేము సత్యవాకు అనే యాక్టివిటీ చేస్తున్నాము. సత్యం యొక్క గొప్పతనం గురించి. సత్యం అంటే నిజం. నిజం మాట్లాడడం వల్ల పుణ్యం వస్తుంది. ఒక బావి కన్నా ఒక 100 బావుల కన్నా ఒక దిగుడు బావి గొప్పది. అలాంటి 100 దిగుడు బావుల కన్నా అశ్వమేధ యాగం లేకపోతే వేరే యాగాలన్నీ గొప్పవి. అలాంటి 1000 అశ్వమేధ యాగాల కన్నా ఒక పుత్రుడు గొప్పవాడు. అలాంటి 100 పుత్రుల కన్నా ఒక సత్యవాకు గొప్పది. సత్యవాకు వల్ల మనకి పుణ్యం వస్తుంది, మనసుకి హాయిగా ఉంటుంది. సత్యవాకు ఇచ్చినంత మనశ్శాంతిని ఇంకేది ఇవ్వలేదు. ఇప్పుడు సత్యం మాట్లాడటం వల్ల మనకి మనశ్శాంతిగా ఉంటుంది, పుణ్యం కూడా వస్తుంది. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు శ్రేయ. నేను ఈరోజు సత్యం గురించి మాట్లాడుతున్నాను. సత్యం అంటే నిజం. సత్యం మాట్లాడే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ అబద్ధాలు ఆడరు. ఎందుకంటే వాళ్ళపైన ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. సత్యం మాట్లాడే వాళ్ళ నోట్లో నుంచి ఏమన్నా వాక్యం వస్తే అది జరుగు తీరుతుంది అని అర్థం. ఒక చెరుగు బావి కంటే 100 దిగుడు బావులు 100 చెరుగు బావుల కంటే ఒక దిగుడు బావి మంచిది. అలాంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మంచిది. అలాంటి 100 యజ్ఞాల కంటే ఒక సత్యవాక్యం చాలా గొప్పది. చాలా పుణ్యక్షేత్రాలకి వెళ్ళి పుణ్యాన్ని కంటే, గుడిలోని ప్రదక్షిణాల కంటే, తీర్థాల కంటే ఒక సత్యవాక్కు చాలా మంచిది, చాలా గొప్పది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు రిషిక ప్రకాష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఇవాళ సత్యం ఒక గొప్పతనం అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. సత్యం కదా అని వేదం చెబుతుంది. అంటే సత్యమే పలకాలని అర్థం. సత్యవాకు పరిపాలన కోసం శ్రీరాముడు అంతటి వారే 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. హరిశ్చంద్రుడు సత్యం కోసం తన భార్య బిడ్డలను సైతం అమ్ముకున్నాడు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు కశ్యప్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సత్యం గురించి చెప్తున్నాను. సత్యం ఎంతో గొప్పది. సత్యం చెప్తే లోకంలో ఉన్న తీర్థాలు అన్ని తాగినా, వేదాలు అన్ని చదివి అర్థం చేసుకున్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. ఒక అబద్ధం చెప్తే మనం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్పి దాన్ని కప్పుకూర్చుకోవాలి. కానీ ఒక నిజం చెప్తే మనకి పుణ్యమే వస్తుంది. అందుకనే పుణ్యమే గొప్పది. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం సత్యవాక్యం గొప్పదనం గురించి మాట్లాడుకుందాము. సత్యవాక్యం ఎంత గొప్పది అంటే, మనం 100 ధర్మాలు చేసి దాన్ని తూకం వేసిన ఒక సత్యవాక్యం మాట్లాడిన పుణ్యమే ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు సత్యవాక్యం మాట్లాడేవాళ్ళు ఒక అబద్ధం చెప్పాలంటే 100 సార్లు ఆలోచించేవాళ్ళు. దీనికి ఉదాహరణ, ఒకప్పుడు ఒక తల్లి గాంధీజీ గారిని ఇలా అడిగింది, మా పుత్రుడు ఎక్కువగా బెల్లం తింటున్నాడు, దానివల్ల తన పళ్ళు పాడైపోతున్నాయి. అతను మీ వీర అభిమాని. మీరు కొంచెం నేను బెల్లం తినటం వల్ల నా పళ్ళు పాడైపోతున్నాయి, అందుకే ఆపేశాను అని చెప్పండి, అప్పుడు వాడు ఆపేస్తాడు అని అడిగింది. అప్పుడు గాంధీజీ గారు రేపు చెప్తాను అని, రేపు రాగానే మళ్ళీ రేపు చెప్తానని అలా 10 రోజులు తర్వాత 11వ రోజు చెప్పారు. ఆఖరికి తల్లి 11వ రోజు ఎందుకు చెప్పారు అని అడిగితే, అప్పుడు నాకు బెల్లం అంటే ఇష్టము, నాకు అబద్ధం చెప్పడం ఇష్టం లేదు, అందుకే నేను 10 రోజులు బానుకొని మీ పుత్రుడికి చెప్పాను అని చెప్పారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే, పూర్వకాలంలో అబద్ధం చెప్పడానికి చాలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక అబద్ధం చెప్పమంటే 100 అయినా మనం చెప్తున్నాము, కానీ ఒక సత్యవాక్యం చెప్పడానికి చాలా సార్లు ఆలోచించి చెప్తున్నాము.